కీర్తన 8వ చరణంలో, అది ఎన్నటికీ తీరక ఉండవలసిన రుణమే. ఈ లోకంలో ఎవడు దాన్ని తీర్చలేడు. తనకు తాను దానిని విడుదల పొందలేడు, ఎవడు దాన్ని తీర్చలేడు. లోకంలో గుట్టెక్కడం ద్వారా పాపం పోదు, లోకంలో చేసే మంచి పనుల ద్వారా పాపం పోదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చెప్తా ఉంది ఏంటంటే, మానవుల నీతి క్రియలని మురికి గుడ్డలే. మురికి బట్టలు వేసుకొని పెళ్లికి పో, మురికి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళాం, మురికి బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళలేం, మురికి బట్టలు వేసుకొని బంధువుల ఇంటికి పోయాం. అలాంటప్పుడు మురికితో దేవుడి సన్నిధికి ఎలా వెళ్తావు? కాబట్టి పాపక్షమాపణ నిశ్చయిత పొందడం అనేది ముఖ్యం. నీకు చదువు వచ్చా రాదా, డబ్బు ఉందా లేదా అని ముఖ్యంగా, నీ ఆత్మ సేఫ్ జోన్లో ఉందా లేదా అది ముఖ్యం. ఈ రోజుల్లో చూడండి, మనకి ఇప్పుడు 46 degrees దాటుతుంది రోజు ఎండ. ఈ ఎండలో మనం తట్టుకోవట్లా. రోజు ఎండ కొంచెం పవర్ కట్ అయిందంటే తట్టుకోలేకపోతున్న చేపల మాదిరి కొట్టుకుంటున్నాం. అవునా? గమనించాలి. నేను ఎఫెక్ట్ అని అంటే కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఎల్ నీనో ఎఫెక్ట్ ఇది అని అంటున్నారు. ఎల్ నీనో వస్తుంది, తర్వాత మైనీనో వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. భూమి గ్లోబల్ వార్మింగ్ ద్వారా భయంకరమైన టెంపరేచర్కు లోనవుతా ఉంది. విపరీతమైన విపత్తులు భూమి మీదకి రాబోతాయని బైబిల్ ప్రకటించింది. అది జరుగుతున్నాయి. ఇప్పుడు మనిషికి ఉన్న ఒకే ఒక చాయిస్ యేసు సిలువ. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మానవుడు పాపక్షమాపణ నిశ్చయిత పొందకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే ఆ వ్యక్తి డేంజర్ జోన్లో ఉన్నాడన్నమాట. కాస్త ఎండనే ఒక పూట నువ్వు తట్టుకోలేవు. యుగయుగాల మండి అగ్నిగుండాన్ని ఎలా తట్టుకుంటావు? 46 degrees ఎండనే తట్టుకోలేకపోతున్నావు. 2000 degree కంటే ఎక్కువ ఉండే టెర్మినల్ ఎఫెక్ట్ ఉండేటువంటి నరకాన్ని, పాతాలను ఎలా తట్టుకుంటావు? సాధ్యమవుతుందా? అక్కడ మనకు బాధ తెలుస్తుంది. చేసిన పాపాలు గుర్తొస్తాయి, ఆడిన అబద్ధాలు గుర్తొస్తాయి, చేసిన మోసం గుర్తొస్తుంది, చేసిన అన్యాయం గుర్తొస్తుంది. ధనవంతునికి పాతాలలో పడ్డ తర్వాత లాజరు గుర్తొచ్చాడు, అతని ఇల్లు గుర్తొచ్చింది, అతడి జీవితం గుర్తొచ్చింది, అన్ని గుర్తొచ్చాయి. అక్కడ అతను ప్రార్థన చేస్తున్నాడు, కానీ విడుదల పొందే అవకాశం ఛాన్స్ లేదు. భూమి మీద ఉన్నప్పుడే నీకు అవకాశం. భూమిని విడిచిపెట్టిన తర్వాత వన్స్ ఈ లోకంలో కన్ను మూసేవా, పూర్తి అయిపోయినట్టే. జీవితం యొక్క నిత్యత్వం ప్రారంభమవుతుంది. ఆచారం, లోకంలో ఉన్న సాంప్రదాయం ఏది నిన్ను రక్షించలేదు. యేసు ప్రభు నరక ముందు నేను మరి హిందూ సాంప్రదాయంలో పుట్టి పెరిగిన వాడిని. సోమవారం శివుని గుడికి వెళ్ళేవాడిని, మంగళవారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాడిని, బుధవారం సంతోషమాత గుడికి వెళ్ళేవాడిని, గురువారం సాయిబాబా పల్లకి మోసేవాడిని, శుక్రవారం లక్ష వ్రతం మా ఇంట్లో చేసేవాడు, సత్యనారాయణ వ్రతం చేసేవాడు, శనివారం వచ్చిందంటే ఆంజనేయ స్వామికి మౌనవ్రతం పాటించి రామరామ అంటే రోమంత బలం వస్తుంది, ఆకాశానికి ఎగిరిపోతారని మౌనవ్రతం పాటించే వంతో మాట్లాడేవాడిని కాదు. రంగజాంపల్లి ఇక్కడ సిద్దిపేట దగ్గర ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ 100 అడుగుల విగ్రహం ఉంటుంది. దాని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ జీవించే జీవితం. ఆదివారం వచ్చిందంటే తెలంగాణలో పుట్టాం కనుక మైసమ్మ పండుగ చేసేవాడు. వారం అంతా ఇది భక్తి. అలాంటి జీవితంలో ఉండగా ఎవరు నువ్వు పాపి అని చెప్పలేదు, పాపానికి నరకం ఉందని చెప్పలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను పూజించే దేవతలలో కూడా చాలా మంది 2 భార్యలు 3 భార్యలు, ఇంకా రకరకాల కథలు ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ చెప్పలేదు, కానీ చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే ఒక దినాన్ని యేసు ప్రభువును దర్శించినప్పుడు నా పాప జీవితం నాకు అర్థమై, పాపానికి వచ్చే శిక్ష భయంకరమైన అగ్ని. దాన్ని ఏ ఆచారం, ఏ సాంప్రదాయం, ఏ మతభక్తి నిన్ను విడిపించలేదు. చేప నీళ్ళలో పడుతుంది, పెరుగుతుంది, వయసు అయిపోతుంది, నీళ్ళలో చచ్చిపోతుంది. అంత మాత్రం అది శుద్ధి అవుతుందా? ఎప్పుడు శుభ్రం అవుతుంది? నువ్వు పట్టి తెచ్చి బోర్డు తెచ్చి రాసి పోల్చులను ఊడగొడితే కదా శుభ్రం అయ్యేది. నీవు కూడా యేసు ప్రభువు యొక్క వాక్యమైన వలచేత పట్టబడి దేవుని మందిరానికి పోయి శుద్ధీకరించబడాలి. నీ ఆత్మ ప్రాణ దేహములు క్లీన్ అవ్వకుండా నిత్య జీవానికి వారసత్వాన్ని పొందలేవు. ప్రపంచాన్ని ఎవ్వడు కూడా నీకు ఇవ్వలేడు. గుర్తుపెట్టుకున్నాడు. ఉన్నది ఒకే ఒక ఆప్షన్, యేసు రక్తం, యేసు సిలువ. ఆయన తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి పాపం మనిషి జీవితంలో అవమానంలో నిలబెట్టింది. పాపం మనిషి జీవితంలో ఆనందాన్ని పోగొట్టింది. 38వ కీర్తన 3వ చరణం చూస్తే పాపం మనిషి జీవితంలో ఆరోగ్యాన్ని పోగొట్టింది. అక్కడ అంటాడు దైవజనుడు చాలా స్పష్టంగా, పాపం వల్ల నా ఎముకలలో స్వస్థత లేదు అంటాడు. నువ్వు ఎంత మంచి మందులు వాడినా నీకు ఆరోగ్యం రావట్లా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లే. 12 సంవత్సరాల రక్తస్రావ రోగస్థితి తిరుగుతా ఉంది. ఇంట్లో ఉన్నదైపోయింది, ఒంట్లో ఉన్నదైపోయింది, జీవితం అంతా ఖర్చు అయిపోయింది, కాలం గడిచిపోతుంది. కానీ మరింత సంకటపడిందంట, మెడిసిన్ అంతా వాడిన రోగం తగ్గలేదట. నా ఉద్దేశం ఇక్కడ నువ్వు మెడిసిన్ మాడేమని కాదు, దవాఖానా దువాకరణ 2 చేయాలి. అవి 2 బ్యాలెన్స్ అవ్వాలి. గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడు గమనించాలి, లోకంలో ఒక ఎక్స్టెంట్ వరకు మనం వాడే మెడిసిన్ కానీ వైద్యం కానీ పనిచేస్తుంది. కానీ దాన్ని మించితే దేవుడే నీకు సహాయం చేయాలి. ఆయన తప్ప ఎవరిని కాపాడలేదు. గుర్తుపెట్టుకోనండి. ఇర్మియా గ్రంథంలో